యోగేంద్ర బాబులకు పరమ మిత్ర సంహార నర రూప మరియ పుత్ర తొలిదలుతును నిన్ను తొలిత చేసువా తొలిదలుతును అధికారులు అందరు కూర్చున్నారు కదా సార్లు అందరూ నమస్కారం అండి. తమ్ముడు మరి రాత్రి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మరి ఖమ్మం జిల్లా నుంచి మరి మాసు యాక్షన్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సర్వీస్ వారు మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి లక్ష్మీకాంతమ్మ గారు, ప్రతిపాటి లక్ష్మీకాంతమ్మ గారు మరి కళాకారులకు సన్మానించాలి, వారిని గౌరవించడం మన సంప్రదాయం అని వారిని ప్రోత్సహించాలి. మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు మరి ఖమ్మం జిల్లాలో కూడా ఎంతమంది కళాకారులు ఉన్నారు. అయినా ఇక్కడ క్రైస్తవ కళాకారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి కళాకారులను సన్మానించాలని చెప్పి మరి ఎందరెందరో
మరి పెద్దలందరినీ పిలిచి మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి సంస్థ తరపున మా సంస్థ తరపున మరి అందరికి ప్రోత్సాహాన్ని ఇస్తూ మెమోంటోలు ఇస్తూ మరి అనేక విధాలుగా మరి ప్రచారాలు చేయాలని చెప్పి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా మరి దీని మీద ఎన్నో రోజులుగా మరి మా అందరం కలిసి కూర్చొని మరి ఎవరెవరిని ఆహ్వానిద్దాం మరి అందరు కళాకారులు ఎన్నో ప్రోగ్రాంలు వచ్చాయండి కానీ ఒక్కళ్ళు కూడా ప్రోగ్రాం పట్టుకోకుండా ఆగిన రోజు మరి ఈ జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి ఎంతమంది భయంకరమైన ప్రోగ్రాంలు వచ్చినా గానీ మరి ఒక్కళ్ళు కూడా ప్రోగ్రాం వెళ్ళకోకుండా మరి అందరూ కలిసి కూటమిగా సోదర యోసేపు విజయం అబ్రహామును మన వాళ్ళందరూ ఏమంటారండి? తప్పు తప్పు అబ్రాము అనకూడదండి. అబ్రాము అంటే కసాయివాడు అని అర్థం. అబ్రహాము అనాలి. అబ్రహాము అంటే జన్మలకు తండ్రి, విశ్వాసులకర్త, ఆదరణకర్త, ఎరిగిన దేవుని ఎరిగినటువంటి బిడ్డ. అలాంటి అబ్రహాముని మన వాళ్ళందరూ ఏమంటున్నారండి? తప్పురా. పుట్టినకాడు చేసింది అబ్రహాము అనబడాలి. అలాంటి అబ్రహామునకు గుణం కలిగిన భార్యనటువంటి శారాయినిచ్చి పెళ్లి చేశారని ఆ భార్యాభర్తలిద్దరు అన్యోన్యముగా అనురాగముగా జీవిస్తూ ఉన్నారట. అలాంటి అబ్రహామునకు దరిదాపులుగా 100 సంవత్సరముల వయసు వచ్చిందండి. 100 సంవత్సరముల వయసు వచ్చిన వారి సంతానం కలిగిందా? లేదు. ఏం చేసుకోవట్లేదా? ఏంటండి? పూజ పురస్కారాలు ఏం చేసుకోవట్లేదా? అవునులే, పూజలు పురస్కారాలు చేస్తేనే సంతానం కలిగింది. అవును కదా? ఏం చేయట్లేదా? అన్ని చేస్తున్నారు. చేస్తున్నారా? అన్ని చేసిన పిల్లలు పుట్టారుగా. పుట్టాలి మరి. అవును కదా? ఎలా ఉన్నారు నాయన? అయ్యా, సంతానం లేనటువంటి ఆ యొక్క అబ్రహాము శారాయిలోనైనా దేవాది దేవుడు అడుగుతున్నాడట. దేవా, యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు?
అందరికీ ఉండాలండి. మరి ఈ సమయాన్ని భారత జనని వందనమమ్మ వాణి భారతావని వందే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని స్వాతంత్రపు సమరయోధులందరికీ వందనం స్వాతంత్రపు సమరయోధులందరికీ వందనం స్వరాజ్యాన్ని సాధించిన వీరుల కవి వందనం వందే మాతరమమ్మ శాస్త్రి గురు గోవింద గోఖలే కల్లూరి అల్లూరి కన్న వీర పాండ్య కట్ట బ్రహ్మన్న వరపుత్రుల గంటి అమ్మ వారికి నీరాజన వరపుత్రుల గంటి అమ్మ వారికి నీరాజన అనేక ఘోరాలకు అనేక పాపాలకు అలవాటు పడ్డాడు. తోటి మనిషిని నడి బజారులో 10 మంది సమక్షంలో అంతమొందిస్తున్నాడు. ఇంకా ఎన్నెన్నో పాపాలు చేస్తూ మనుగడ సాగిస్తున్నాడు. భగవంతుడు నాడనే భీతి వేడి అవినీతి పనులకు అలవాటు పడి నేనే గొప్పవాడినన్న భావన ప్రతి మనిషిలోనూ ప్రవేశించింది. మనిషి జీవితం నీటి మీద బుడగలాంటిదన్న సత్యం మరచి అందుకే ప్రళయాలు భూకంపాలు వరద విభత్సవాలు సృష్టించి మానవ గర్వాన్ని మట్టు పెడుతున్నాడు. ఆ దైవమైన పరమేశ్వర ధ్యానానికి కూడా నిలకడ లేకుండా పరుగులు తీస్తున్నాడు ఈ మనిషి. వెండి కొండపై తెల్ల కలువలు ఆనందముతో ఆటలాడుతుంది నాట్యం భరతమునేంద్రుని మరపించుతుండే సత్యమే జయం, సత్యమే సర్వార్థదాయకం. భగవంతుడు ఎప్పుడైనా భక్తులను నేర్పించి పరీక్షించును మిమ్మల్ని శాశ్వతానందం పరచడానికి అనడంలో సందేహం లేదు. రజతాద్రి యందు ప్రమద గణాలతో ఉన్నాడు పరమేశ్వరుడు. శ్రీవారికి పాదసేవ చేస్తూ కూర్చుందండి పార్వతీ అమ్మవారు. పార్వతి పార్వతి నిజంగా నేనంటే నీకెంత ప్రేమ పార్వతి? నువ్వంటే ఎంత ప్రేమ లేనిదే నీవు నాకు పాదసేవ చేయవు కదా పార్వతి. పార్వతి ఈనాడు నీ సేవకు మెచ్చాను. అవును, నీకు ఒక వరం ఇస్తున్నాను. కావాలో కోరుకోమన్నాడండి శంకరుడు. ఆ మాట విన్న పార్వతి స్వామి ఈ ప్రశాంత సమయంలో ఈ ప్రశాంత వాతావరణంలో నేను మెచ్చిన పతివ్రత కథ చెబితే విని ఆనందించాలని ఉంది స్వామి. చెప్పండి నాథ అన్నదటండి పార్వతీదేవి. పార్వతి నిన్ను మించిన మహాయల్లాలు ఎక్కడ ఉన్నదని చెప్పమంటావు? నీవే మహాపతివ్రతం అన్నాడు శంకరుడు. పార్వతి నా మాటకు ఎదురాడక నిన్ను మించిన మహా ఇల్లాలు లేదు లేదు నేను చెబుతున్నానే. నిన్ను మించిన మహా ఇల్లాలు లేదు లేదా ఒకవేళ ఉన్నా అపవిత్రం చేస్తానన్నాడటండి శంకరుడు. స్వామి నన్ను మించిన మహా ఇల్లాలు ఉందండి అన్నదట. నిన్ను మించిన మహా ఇల్లాలు లేదు లేదు నేను వాదిస్తున్నానే. ఆ మాటకు ఎదురాడక నీవే మహాపతివ్రత అన్నాడటండి శంకరుడు. అలా కలహించుకొని ఆగ్రహించుకొని ఎడముఖం పెడముఖం పెట్టి కూర్చొని
వస్తున్నారండి ఆది దంపతులు. అదే సమయాన బ్రహ్మమానస పుత్రుడు నారద మహర్షి వస్తున్నారటండి. చక్కని కయ్యము ఏర్పడే చిరకాల వాంఛతి రోజులకు దొరికే కయ్యమానందముగాను కరువాచితి ఈనాటి వరకు నేను ఆనందముతో పొంగిపోయేను నారదుడా వేళ తలహ భోజనం వచ్చేసి ఎన్ని రోజులు అవుతుందో చక్కని కయ్యము దొరికిందని చెప్పి అమృతాన్ని కురిపించే గానాన్ని ఆలపిస్తూ నారదుడు వస్తూ ఉన్నాడటండి. జన్మ వరధారణ అని చెప్పి అమృతాన్ని కురిపించే గానాన్ని ఆలపిస్తూ వస్తున్నాడట. గజ జన్మ వరధారణ మరి ఎంత అవకాశం ఇచ్చింది, ఎంత మంచి అవకాశం చేసుకుంటూ అయ్యా మరి పెద్దలందరికీ మనవి, ఇప్పుడు మన దేశం పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈ పెద్దలందరూ సహకరిస్తే యుద్ధంలో మరణించినటువంటి మూలైన ఎక్కినటువంటి జవాన్ చనిపోయారు. కాబట్టి ఆ జవాన్ యొక్క ఆత్మశాంతి కొరకై మనం అందరం కలిసి పెద్దలతో కలిసి ఒక్క నిమిషం మౌనాన్ని పాటిద్దామని మీకందరికి నేను మనం చేస్తున్నాను. అందరికి కూడా ఒకసారి లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇద్దరు ఇప్పుడే తెలిసిన వారు ఇంకోటి మొత్తం ఇద్దరు పడవలసిందిగా కోరుకుంటూ తర్వాత సన్మాన కార్యక్రమం చేద్దాం. బండ్లే చూపోతారు నీ ఎట్టం మొహమాటం లేదు. బండ్లే చూపించమే ఇప్పుడు. సభకు నమస్కారం. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్న కళాంతలు ముద్దు బిడ్డలు, అదేవిధంగా బుర్రకథ కళాకారులు అందరూ కూడా కళాభివందనం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇందులో చాలా చక్కగా మీరందరూ మానిటరింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కన్నిపోని అంజయ్ గారికి, వి లక్ష్మి గారికి, ఉల్లంకి పద్మ గారు,
సిరికొండ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా శ్రీమతి సోయా కిరణ్మయ్య గారు, ముఖ్యంగా లక్ష్మీకాంతమ్మ గారు, అదేవిధంగా మన బాలరెడ్డి గారు, అందరికి కూడా పేరు మరియమ్మ గారు సర్పంచ్ గారికి, అదేవిధంగా యేసుదాస్ గారికి, పుష్పరాజు గారికి, అదేవిధంగా ఏడుకొండల గారికి, సభాధ్యక్షులు సుభాదం గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా మంచి ప్రక్రియ. ఇదే కార్యక్రమం తిరుపూరులో పెడితే మంచిగా హైలైట్ అయ్యేది, మీడియా కూడా బాగా కవర్ చేసేది, మంచి పేరు వచ్చేది. చాలా బాగా అనిపించింది నాకు. ఈ కార్యక్రమం ఒక మారుమూల పల్లెలో జరిగిపోయి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరగడం అనేది కొంచెం ఇబ్బందికరం అనిపించింది నాకు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఎక్కడో మోదపడిపోయిన ఈ కళామ్మ తల్లి ముద్దుబిడ్డలందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి వారు కష్టపడ్డ కష్టాన్ని వారు ఎంతో కాలం సుమారు 30 సంవత్సరాల నుంచి ఒక ప్రక్రియను నడిపించడం అనేది మామూలు విషయం కాదు. ఈ ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో వీళ్ళు ఉండడం, వీళ్ళు బ్రతకడం, ఈ కళని మనందరికీ తెలియజేయడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఈ కుర్రవాళ్ళు యూత్ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇదే మన సంస్కృతి, ఇదే మన ఆచారం, ఇదే మన ధర్మం. దీని నుంచే అన్ని వస్తాయి. కాబట్టి అందరూ దీన్ని ఆచరించాలి, అనుసరించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు, కానీ దాని వెనకాల ఎంతో కృషి, తపన, సమాజంలో వాళ్ళకి పడ్డ బాధ, అదేవిధంగా అవమానాలు కూడా ఉంటాయి. వీడేంటి డ్యాన్స్ చేస్తున్నాడు, కళాకారులు చెంచు చూడడం, రకరకాల ప్రక్రియలు ఉంటాయి. అన్ని అధిగమించి స్టేజ్ మీద చేయడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం చాలా బాగా ఆదరించి వాళ్ళు అభినందించినట్లయితే వాళ్ళకి గిఫ్ట్లు గాను, అవార్డులు గాను, రివార్డులు గాను ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దాన్ని గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మేము పోలీస్ కాబట్టి పోలీస్ పరంగా మేము చెప్పేది, ఈ మధ్య కాలంలో మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే సైబర్ నేరాల గురించి, రోడ్ యాక్సిడెంట్స్ గురించి, హెల్మెట్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాల గురించి, తాగి బండి నడపడం జరిగే ప్రమాదాల గురించి మీ బుర్రకథల్లో, మీ కథల్లో ప్రజలకు చెప్పి వాళ్ళు అవేర్నెస్ కల్పించండి. ప్రతి గ్రామాలన్నీ కూడా, అన్ని గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి, నేరాలు నియంత్రించాలి. అదేవిధంగా ఎవరు కూడా ఎటువంటి కేసులు ఇరుక్కోకూడదని, నేరరహిత సమాజాన్ని సృష్టించాలని మీరు అందరూ చెప్పాలని. కాబట్టి మనిషి యొక్క జన్మే అద్భుతమైన జన్మ. కాబట్టి ఆ జన్మలో భాగంగా ఒక్కొక్కరు ఒక ప్రక్రియను ఎంచుకొని తన జీవితాన్ని అంతం చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా సమాజంలో ఈజీగా చొచ్చుకొని వెళ్తారు. కాబట్టి ప్రక్రియ గురించి, జరిగే నేరాల గురించి, సమాజంలో ఏ ఇబ్బంది పడుతున్నారో అన్నింటి గురించి నేర్చుకోవాలి. ముఖ్యంగా మన గురువుగారు చెప్పినట్లు యుద్ధం జరుగుతుంది, దాని అందరం కూడా మన మానవ సపోర్ట్ ఇవ్వాలి. అది మన కోసం, మన అభ్యున్నతి కోసం, మన దేశం కోసం జరుగుతున్న ముఖ్య కార్యక్రమం. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని అనుసరిస్తారని, దానికి సపోర్ట్ చేస్తారని సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను. సమయం చాలా ఉంది, మా కోసం ఈ కార్యక్రమాన్ని కట్ చేసి పెడుతున్నారు. కాబట్టి నేను తొందరగా వెళ్తాను. కాబట్టి మీరు అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ తెలుసుకొని ఎక్కడెక్కడ కళాకారులు అందరూ కూడా అవకాశం కల్పిస్తారని, నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. మన అత్యలకు వచ్చినటువంటి, మన రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి మన ఎస్ఐ గారిని సత్కరించడానికి రవికుమారు నాని చిన్న మీరు ఆ డ్రెస్ వేసుకున్న అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని రవి దగ్గరికి వెళ్ళొద్దు వీడియో. దగ్గరికి వెళ్ళొద్దు అయ్యగారు, పక్కనే ఉండండి వీడియో. కింద కింద కింద
బాబు ఇట్లా ఇది ఒక్క నిమిషం బాబు ఇట్లా నడిచి ఒకసారి చూడండి జరస్ గారు ఓకే ఒక్క నిమిషం చూస్తూ ఉన్నాం. ఓకే సార్. మళ్ళా మోదీ సార్ ప్రోగ్రామ్ అదేవిధంగా కమల్ రెడ్డి గారు డాక్టర్ ఏడుకొండల గారు భారత రాజ్యాంగం పుస్తకాన్ని యేసుదాస్ గారికి యేసుపాదం గారికి బహుకరిస్తున్నారు కాబట్టి అందరూ కూడా చప్పట్లు గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. చాలా ధన్యవాదాలండి ఏడుకొండల గారు, మా ఆహ్వానాన్ని మన్నించి అంత దూరం నుంచి మరి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీరు మేము కలిసి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు స్టేట్ రిసోర్స్ పర్సన్ గా మేము కలిసి పనిచేస్తాము. అందుకే మరి వీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వచ్చినందుకు ఏడుకొండల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారిని కూడా మనం సత్కరించుకుంటే ఒక పని అవుతుంది. కాసేపు కదా కాసేపు సత్కరించుకుంటే బాగుంటుంది కాబట్టి పెద్దలందరినీ ఇంకొక మనం మీ అందరికీ నాకు క్షమించాలి, నేను మర్చిపోయాను ఇందాక. ఈ క్రైస్తవ బుర్రకథను పుట్టించినటువంటి మహానుభావుడు జానపల్లె గారికి పేరు మీద వారి మనవళ్ళు వారి కుటుంబ సభ్యులు ఎంతో ధనాన్ని వెచ్చించి ఇప్పుడు మనం మెళ్ళ వేస్తున్నటువంటి గోల్డ్ మిల్ కాయల్స్ వారి పుట్టత ఆస్తి తెచ్చినటువంటి మనవళ్ళని మనము అభినందించాలి, మన దీవెనలు ఇవ్వాలి. తాతగారి పేరు ఉండాలి అనేటువంటి దాని మీద ప్రతి ఒక్క వ్యక్తికి గోల్డ్ మిల్ ఉన్నాయండి, అవి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తున్నారు. కాబట్టి మరి కుప్పల వసంతరావు గారు ఇంతకుముందు పాడి ఉన్నారు. అక్కడ నుంచి మేము మరి ప్రారంభిస్తాం. మాకు మరి 10 నిమిషాలు ఇచ్చారు అయ్యా. అయితే ఆది కాల దైవభక్తుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు భార్య రిబకా అండి. అయితే వీరు అన్యోన్యంగా జీవిస్తుండగా చూసారండి, రిబకా గర్భంలో దాల్చి రిబకా గర్భాన చూసారయ్యా 2 కుమారులు కలిగారు. వారెవరయ్యా? పెద్దవాడేసేవ రెండో మాకు మానుడు యాకోబే.
మాలికరి గారు పెద్దవాడు యశ్యవ రెండవ కుమారుడు యాకో ఇద్దరు ఒకేసారి జన్మించారా కవల బిడ్డలుగా జన్మించారు ఎలా 2 సార్లు ఎలా జన్మిస్తావురా అలా జన్మించడానికి అవకాశం లేదు అలా జన్మించడానికి అవకాశమే లేదు నాయన ఎవరైనా 2 సార్లు ఎలా పుట్టావు ఎప్పుడు పుట్టావు కాలం మారింది ఇద్దరు జన్మించారంటే ఒకరి వెంట ఒకరు జన్మించారు వీరినే కవాల పిల్లలు అన్నారు పెద్దవాడు యెషూవ రెండవ కుమారుడు యాకో పెద్దవాడు తెచ్చారండి ఒంటి మీద రోమాలు ఉన్నాయి చిన్న కుమారుడికి నున్న శరీరం కలిగిన వాడు చిన్నవాడు పెద్ద కుమారుడు తండ్రి గారు ప్రేమిస్తున్నాడు చిన్న కుమారుడిని తండ్రి గారు ప్రేమిస్తున్నాడు పెద్దనేమో తండ్రి గారు ప్రేమిస్తున్నారు చిన్నోడేమో తల్లి గారు ప్రేమిస్తుంది చెరొకరు ప్రేమిస్తున్నారు మధ్యలో పుట్టిన మా అమ్మాయి పోతుంది అలాంటిది ఏముండదు ఆయన తల్లిదండ్రులు అందరినీ సమానంగానే చూస్తారు ఆయన చెట్టుకు కాయలు ఎప్పుడు బరువు కావాలి ఆయన అయితే పెద్దవాడు తండ్రికి సహాయం చేస్తుంటారు ఈ వ్యవసాయ పనులు కనుక పెద్ద కుమారుడు తండ్రికి ప్రేమిస్తున్నాడు చిన్న కుమారుడు చూడగా మరి ఇలా చెడు ఒకరిని ప్రేమిస్తుండగా కాలం గడిచిపోతుండగా తండ్రి గారికి వయసు పైపడిపోయి మంద చూస్తే నాడు కలిగానా సాగుదానికి వయసు పైబడిపోయి వృద్ధాప్యము దాపరించి పనులు కనిపించక అమితంగా ప్రేమిస్తున్న తన పెద్ద కుమారుని తన దాపనకు పిలుచుకొని కుమారా డాడియా అంటే నాన్నను లేకపోతే డాడియను పాపకారు నాన్నగారు గారు ఇక్కడ నాకు చూడగా వయసు పడిపోయింది వృద్ధాప్యం దాపరించింది కళ్ళు కనిపించడం లేదు చూసావా అరణ్యానికి వెళ్ళి వేటాడిని మాంసం తీసుకొని వచ్చి నాకు శబ్దశోభితమైన భోజనంగా పెట్టినట్లయితే కుమారా అదిగో ఆ దేవుని దీవెనలే నీకు వేటకై వెళ్ళాడు అరణ్యానికి అలా చెప్పుతున్నటువంటి విషయాన్ని ఎవరు గ్రహించారండి అక్కడ 3వ వ్యక్తి ఒకరు ఉన్నారు తల్లిగారు ఆలోచించిందట తండ్రి గారు ప్రేమిస్తున్నాడు చిన్న కుమారుడు నేను ప్రేమిస్తున్నా మరి దీవులన్నీ పెద్దవాడు పొందుకుంటే అయ్యా చిన్న కుమారుడు గట్టి ఏం కావాలి అరణ్యానికి వెళ్ళిన వాడు రావక మునిపే ఆ దీవెనలో నా చిన్న కుమారుడికి దక్కాలని యాకోబు దాపునికి వెళ్ళి అంటే అమ్మనాను లేదా మమ్మీ అను అరే నీకు చాలా అన్యాయం జరుగుతుంది అవును అన్యాయం ఏంటంటే తండ్రి గారి జీవన పొందడానికి అన్ని అరణ్యానికి వెళ్ళాడు అతను రాకు మునుపు ఆ దీవెన నువ్వు పొందాలి బాబు అన్నికంటే వచ్చు నాకు పక్కన కోడి బట్టి పొందాలంటే నువ్వు దీవెన పొందాలంటే గొర్రెల మందాల దాపుకు నీవు వెళ్ళమన్నాలి అతిథులందరికీ కళాభినందనలు తెలియజేస్తూ తోటి కళాకారులకు నా ఆశీస్సులు అందిస్తూ నాకంటే అందరు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు మరి ఎంతో టైం లేదు కాబట్టి 2 ఘట్టాలు తీసుకుందాం చూడమ్మాయి కళ అంటేనే ప్రతి ఒక్కరిలో ఉంటుంది చిన్నపిల్లలు ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటుంది చిన్నవాళ్ళు ఉంటుంది మనిషి అంటేనే ఒక కళ అయితే ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా కళను మరచిపోయి కళంటలో పడ్డాడు పైకి రాలేక పండుకుంటున్నాడు కానీ కళను ముందుకు సాగిస్తే సముద్రం కన్నా ఎత్తైంది కళ
సభా కల్పతరం ఉండే జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విభద్రమర శోభితం ఈ సభ అనేది నమస్కరించుతున్నాము. సభ అనగా ఎత్తుదనగా వేదములనే కొమ్మలచ్చే వృద్ధి చెంది పుష్పములనే తుమ్మిలతో విరాజిల్లుతున్న ఈ సభకు నమస్కరించి మరి కథలోకి వెళ్దామమ్మా. మరి కవులు కళాకారులు ఎంతమంది ఉన్నారు. కవి అంటే పదవుల వేటల్లో దేశాన్ని కబలించే కాలయములు కాదు, కోమల హృదయుడు. దేశాలు సాగి జీవనతరాలు అవతరించిన చెక్కు చెదరక మహోన్నత గిరిశిఖరాలు అధిరోహించు రవిశేఖరులు ఎవరయ్యానగా రామాయణం రచించిన వాల్మీకి మహర్షిగా ఉందనమని సమర్పించు. విహతగ్గ పరిపూష మానస కల్లోలిత జంతమేఘ సందేశ సారాంశ చరితుడైన కాళిదాసుని స్తుతించి ఆ తర్వాత కదా గమనానికి వద్దాం అమ్మాయి. ఎందరో ఉన్నారు. ఆ కళను పోషించుకుంటే దేశాన్ని ఏమైనా గనవస్తుందన్నమాట. అదే మన పెద్దల్ని తరించాలి అంటే మనకి ప్రేమ ఉండాలి. అదే చూడమ్మా, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఎందరో మహానుభావులు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అద్భుతమైనటువంటి కళారూపంతో అందరినీ ఆలోచించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత బృందం ములుగుపాటి యేసు గారి బృందం, యేసురాజు గారి బృందం వేదికపైకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తాను. మీ కళలు కళ కోసమే కాదు, ఈ ప్రజా కోసం గణపతి నిన్ను కొలసేరా
వారికి మేడల మిత్ర వాస్తీల అంతస్తులు ఎక్కి దిగిన లక్ష్య మేడల దోసవాడల గాజు మేడలతో కొలబొమ్ముతున్నారట. వారికి వచ్చిన కొరత ఏమిటి నాయనా? లేదా బాబురమ్మని పిలవడానికి మగబాలను సంతానం లేదు, దేవీరమ్మని పిలవడానికి ఆడబాల సంతానం లేదు. అది కాక ఇంటి ముందు కసుముడిసి కళ్ళపు తల్లి విచిత్రమైన ముగ్గులు వేస్తే రాగా ముగ్గులు కలిపే బాలలు లేరయ్యా. బాబురమ్మని పిలవడానికి మగబాలుడు సంతానం లేదంట. సంతానం లేని సమయం మహారాణి అంటుంది, స్వామి మీరే కానీ 7-3 గడియలు సెలవులు ఇస్తే రాజ్యంలో సంతానం కొరకి ఎన్నో గుడి గొప్పలు కట్టించాం. అడిగిన వారికి లేదనుకుంటా ఎన్నో దాన ధర్మాలు చేశాం. చేసినా కానీ కాబట్టి వెళ్ళి ఏదో ఒక దేవుడిని కూర్చి తప్పని చేశారు ఆయన. సంతానం కోసం ఇక్కడ సంతానం లేదని నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు. సంతానం లేక తిరిగి వస్తే కోటలోకి నీ శిరమ ఖండించి కోట ముఖ ద్వారానికి వేలాడి చేస్తాను. సంతానం ఉంటేనే కోటలోకి వస్తాను. సంతానం లేకపోతే నా పాడు పాపాలు మీకు అందేసారి భర్త గారి దగ్గర సెలవులు తీసుకొని అరణ్యానికి వెళ్ళి ఆ అరణ్యంలో కూడా 7-3 గడియలు తపస్సు చేసింది. అక్కడ తపస్సు చేయగా ఆ సంతానం రాలేదంట. ఈ సంతానం రాని సమయంలో ఈ పాడు బ్రతుకులు రాజేది కానీ మహారాణి పక్కన ఉన్న సముద్రంలో దూసిందంట. ప్రాణాలు తీసుకున్నామని ఎవరు చూశారు? కైలాసములో ఆ శంకరుడు ఉరికినప్పుడు మాట్లాడాల పైకి లేపునప్పుడు దేవి స్వామి పరమేశ్వరాన్ని మనం కలుస్తుంది. మరి భూలోకానికి వెళ్ళి వారికి వచ్చిన కష్టాలు వచ్చాడు. అమ్మా నీకు సంతానం లేదని సరిపడడానికి సిద్ధంగా ఉన్నావు. అవునా? నీకు సంతానం ఉందమ్మా. చూసావా? ఈ ఫలములు తీసుకొని వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి రోజుల్లో మంచి గడియల్లో ఈ ఫలములు ఫోన్ చేసి అంటే నీకు సక్కర సంతే నీకే కలుగునులే. సంతానం కలిగిద్దా అనమాట. అవును. మరి రోజుకు బొట్టడు తింటుందా? మా యాప ఒక్కడు పుట్టట్లేదు. బుట్టడు మామిడి పళ్ళు తింటుందా? మామిడి ఫలము ఇది గర్భ ఫలములు. అవునా? అంటే ఈ ఫలములు వేరు ఆ ఫలములు వేరు. అయ్యా ఆ మహారాణి ఆ ఎరంజములో పరమేశ్వరుడు ఇచ్చిన ఫలము తీసుకొని ఆ ఎరంజము నుండి రాజ్యాలకే గొప్ప గోదాలో వచ్చేసి మంచి గడియల్లో ఆ ఫలములు కూడా
భోంచేసిందట. ఆ భోంచేయటంలో మహారాణి గర్భం భరించి మహారాణి గర్భాల సకల బాలుడు జన్మించాడు. అయ్యా మరి అవకాశం ఇచ్చిన చందలకు ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే ఆనన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే విభూతి రామ రామ జయ రామ రామ ఇప్పటికి 200 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి బొబ్బిలి వీర సురక్షిత పోరాట చరిత్రను ఇక్కడ గుణకథగా జన్మిస్తున్నామమ్మా. శ్రీరంజిల్లే దేశం బంగారు తెలుగు దేశమా. మంచి చక్కటి అమర వీరులకు జాతీయోధులకు జోహారులర్పించి పూలతో పూజింపరా
అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన మీ చుట్టుముట్టు గ్రామాలు కళలకు పుట్టినిల్లుగా అర్థమవుతున్నది. ప్రతి గ్రామంలో ఏ ఇంటిలో కదిలించినా ఈ కథలుగా పెద్ద కుమారుడు యేసేవు, కుమారుడు యాకోబు. అయితే చూడు మిత్రమా, అయితే దినమొకరించక కాలం గడిచిపోతున్నది. పెద్ద కుమారుడు యేసేవుని ఒకనాడేమో ఇస్సాకు యేసేవును పిలిచాడా. సంభవించవచ్చు కనుక నీవు చూడక మరి విలువిద్య సాధనలు ఆరోగ్యమైనటువంటి వాడు కాబట్టి అప్పులకు తిరుమతాలు పెట్టుకొని ఇంటివారిని చేత పెట్టుకొని అవని వారు ఘనికై వేట కైవండి ఏడుగా దుప్పిన వదిలించి రుచిగా శ్వేతమాకమైనటువంటి మాంసాహారం నాకు తినకరించినట్లయితే నాలో ఉన్న సమస్త దేవులు కూడా నీపై కుమ్మరిస్తా కుమార అనగా తండ్రి కోరికలు తీర్చని తనయుడు ఉంటే లేకుంటే ఘనకై వెళ్ళాడు. ఏసావు ఎలాంటి వాడు తెలుసా? వీళ్ళు పట్టరా మీ ఆశయంతో మంచి పంట పండించినారు. ధన్యవాదాలు. విదరా భారత వీర కుమార విజయం మనదేరా చక్కని పద్యంతో ఆలోచించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత బృందం అయిపోయింది కదా, కానీ కాంతారావు గారు బృందం వేదికపైకి రావాలని పరమయుగేంద్ర పాపులకు పరమమిత్ర
విషయాన్ని తల్లిగారు అయినటువంటి విని చిన్న కుమారుడు అయినటువంటి ఈ యాకోబునకు మీ అన్నికంటే ముందుగా తల్లి దగ్గరికి వెళ్లి దీవెనలు పొందమనగా అబ్బా తల్లి చెప్పిన మాటలు విన్నటువంటి యాకోబు మందలోనికి వెళ్లి ఒక పొటేలును వధించి ఆ మాంసాన్ని ఇచ్చి మంచి భోజనంగా తయారు చేసుకొని పంచభక్ష పరమాణాలు తీసుకొని ఆ తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యో తల్లి మాటలు విన్నాడా ఆశకు కలిగిందా తల్లి మాటలు విన్నాడా ఆశకు కలిగిందా అన్నయ్య కష్టపడ్డాడా అన్నయ్య కష్టపడ్డాడా గడగడలాడుతూ కాంతారావు గారు రెడీ అవ్వాలి. గడగడలాడుతూ తండ్రి గారి దగ్గరకు వచ్చినటువంటి ఆ యాకోబు అంటున్నాడు, ఎవరయ్యా నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పోతుడైన ఏశావు అన్న. ఏశావు, అవును. ఇప్పుడే కదా నా దగ్గర నుంచి వెళ్ళావు, ఇంత త్వరగా ఎలా రాగలిగావు నాయన? ముస్తోడు గుర్తుపోతున్నా ఏంటి నానా? నాన్నగారు, మన దేవుడు యెహోవా దేవుడు తోడుగా ఉండటం వల్ల త్వరగా వేట లభించింది నాన్న, అందుకే త్వరగా వచ్చాను. ఓహో, దేవుడు తోడుగా ఉండటం వలన త్వరగా వచ్చావు నాయన. అవునాలుగా, అందులో నీకు భక్తి ఎక్కువ కదరా. నీ భక్తి ఎప్పుడు బజార్లో ఎప్పుడు తిరగడమేగా, చర్చిలోకి ఎప్పుడు వచ్చింది? నేను ఆదివారమే రాలే. నిన్న ఆదివారం అంటేనండి. అయితే నీవు పెద్ద కుమారుడు కళ్ళే కనిపించినంత మాత్రమైన పెద్దవాడెవడో చిన్నవాడెవడో గమనించలేని అసమర్థుడు కాదు నీ తండ్రి. ఆ స్వరము ఏషావు స్వరము కాదు, నువ్వెవడో నాకు తెలియదు. అలాగా అంటే స్వరం మారుతా ఉండటం వల్ల అంటున్నారా? నేను ప్రతిరోజు వ్యాపారాన్ని సకాలంలో మంచి నీళ్లు దొరకనందున అందరూ తడకతలో మడుగుల్లో నేను త్రోవటం వల్ల స్వరం మారింది తప్ప ఏదైనా నీ పెద్దకున్నాడు ఇట్లేసారు. అయ్యా ఒక్కసారి నా దగ్గరకు రా. ఎందుకు? ఇంత త్వరగా భోజనం తెచ్చినందులకు. అయ్యా ఒక్కసారి అయ్యా నిన్ను అయ్యా నేను అయ్యా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత భోంచేస్తాను నాయనా. అయ్యా అలా చెప్పగా తండ్రి గారి దగ్గరకు వచ్చి సత్యము చెప్పగా పెద్దవాడని నన్ను దిగుదలను ఇచ్చాడు చిన్న కుమారుడు వేశావు నాకు. అది దీనిలో పొందినటువంటి యాకోబు సంతోష మనస్కుడై తల్లి దగ్గరకు వస్తున్నాడు. తన తల్లిగారు చెప్పడానికి కావస్తున్నా తెలుసా? దేవుని స్తోత్రం. మరి కాంతారావు గారు సరిగ్గా డ్రెస్ లేదు ఇంకా అనేసరికి ఈ కొద్ది నిమిషాలు అవకాశం సభాధ్యక్షులు నమస్కరిస్తూ. అద్భుతమైనటువంటి మీ ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం మల్లెల గ్రామ అధ్యక్షులైనటువంటి డి యేసుపాదవ్ వారి శ్రీమతి అయినటువంటి దారుల సునీత అద్భుతమైనటువంటి ప్రధాన కథకురాలిగా అద్భుతమైనటువంటి పండించినటువంటి గేట్. అదే విధంగా యేసుపాదవ్ దారుల రవి కూడా చాలా హావభావాలతోటి మంచి హాస్యాన్ని పండించారు. తన యొక్క పాదాలతోటి నృత్యం అద్భుతమైనటువంటి నృత్యం. మీకు మరొకసారి అభినందన తెలియజేస్తాను. వెల్కమ్. మా అక్క, మా అమ్మ చంద్ర
చావుగా అని చెప్పుకొని దీవెనలు పొంది తల్లి గారి తప్పనికి వచ్చి యాకోబు సంతోషంతో బాబు నాన్నగారు తప్పనికి వెళ్ళావా భోజనం పెట్టావా దీవెనలు పొందావా వెళ్ళి దీవుల మీద పొంది వెళ్ళావు కుమారా నాన్న అనుమానం కొట్టలేదమ్మా అమ్మా నేను నాన్న పిలవని స్వరాలను గుర్తించాడమ్మా గుర్తించాడా నువ్వేం చెప్పావురా అమ్మా నాన్న ప్రతిరోజు అరణ్యానికి వేటకి వెళ్ళగా తట్టుకుని నీరు తాగుతూ వలన నా స్వరం మారిపోయింది చెప్పానమ్మా ఇలా చెప్పావా అయినా సరే అనుమానించాడమ్మా పట్టుకోండి అమ్మా అది నా చేయి పట్టుకొని కుమారా తండ్రి చూశాడమ్మా కుమారా తండ్రి నీళ్ళు మొత్తం పొందావా చూడు కుమారా నా దీవులు కూడా పొంది నిండు నీరేళ్ళు ఆయుష్కాలం వర్దిల్లరా అమ్మా నీ మాట నాకు సరైన గుర్తించి నాన్నగారు అది ఆయన కూడా నన్ను నమ్మలేక లోపలికి పిలుచుకొని ఒకసారి నన్ను అలా తడివి చూస్తారమ్మా ఓయమ్మా అదుగు నాన్నగారు ఒకసారి నన్ను తడివి చూడగా అయ్యయ్యో అంటూ తల్లి కుమారుడు ఎవరు కూడా సంతోషంగా ఉన్నారట కానీ అరణ్యానికి వెళ్ళాడు పెద్ద కుమారుడు అరణ్యానికి పెద్ద కుమారుడు ఏసావు అరణ్యముని గాలించి ఏమీ దొరికినటువంటి పరిస్థితుల్లో తిరిగి వస్తున్న సమయంలో తను ఒక నేటికి ఇది మగవాయి ఇలా మరే మాంసం తీసుకుని వచ్చి మంచిగా తయారు చేసి అటు భోజనం తీసుకుని తండ్రి దాపులకు వచ్చాయట పెద్ద కుమారుడు ఇస్తావు నాన్న 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 ఎవరు బాబు నేనే నాన్న నేను అనగా నీ పెద్ద కుమారుడు వేస్తావు నా పెద్ద కుమారుడు నాన్న కుమారా నీ పెద్ద కుమారుడు వేస్తావు నాన్న ఏమిటి బాబు మరలా వచ్చావు నాన్న నేను మరలా వచ్చాను అవునా లేదు నాన్న మీ దాపున సమస్త పొందుకోవాలని మీకు తృప్తిగా భోజనం పెట్టాలని భోజనం తయారు చేసుకొని ఇప్పుడే మీ దాపునికి వచ్చాను ఇప్పుడే కదా నాకు భోజనం పెట్టి నా దగ్గర సమస్త దీవులని పొందేవాళ్ళు మరలా దీవులు అనుకుంటూ వచ్చావి నేను మీ దాపులకు వచ్చి మీ దాపున సమస్త దీవులు పొంది ఉన్నాను అవునే లేదు నాన్న మీరేదో పొరబడుతున్నారు నాన్న లేదు కుమార్ భోజనం పెట్టి నా దగ్గర సమస్త దీవులన్నీ పొందేవా కుమారా అంటే నాకు అవసరం దేవుడికి ఎవరికి ఇచ్చాడు అన్న అయ్యో అన్న కుమారా మీరు దీవించగలిగింది ఒక్కసారి మాత్రమేనా కుమారా నాకు వస్తే తెచ్చిన దీవులను దాచిపెట్టలేదు కుమారా నా దగ్గర ఉన్నాయని చాపాలే కానీ దీవులను ఎటువంటి లేవు కుమారా కుమారా నాకు వస్తే ఒక్క దీవిని కూడా దాచిపెట్టలేదా కుమారా లేదు కుమారా ఓకే ధన్యవాదములు చక్కటి ప్రదర్శనతో అందరికీ నా శిరస్సు వంచి పాదాలు నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా నేను చిన్నప్పుడు బుర్రకథలు నేర్చుకో అంటే నేను కూడా చేసేవాడిని.
చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న మాట అయినపోయేది చిలిపి. మా అమ్మ ఏ చెట్టు భయపడపోయేది, మా నాన్న భయపడేది. మా నాన్న ఆ రోజులలో రోకల బండ తీసుకొని ఏడిపోయారని చెప్పి కొడితే బయటకు వెళ్ళకపోయేది. మా నాన్నమ్మ కాపాడేది. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు ఇక్కడ దాకా తీసుకురావడం, మేడం గారికి నా హృదయపూర్వకంగా నా శిరస్సు వచ్చి వారికి ఇంత మంచి మనసు ఇచ్చి ఈ గ్రామాల్లో పెట్టాలనే ఆలోచనతో అది చాలా గొప్ప విషయం. మీరు ఎవరు కూడా తక్కువ అంతా రాసుకోవద్దు ఈ ప్రోగ్రామ్ని. దయచేసి ఈ రోజులలో సినిమాలు చూసేవాళ్ళు కాబట్టి, ఆ రోజులలో నేను డ్రామా స్టేజ్ నుంచి ఎదిగిన వ్యక్తిని కాబట్టి, సీనిపిల్లు కూడా నేను చేసిన వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా గొప్పగానే చెప్పుకుంటా. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచను, ఎవరిని కూడా. నాకు ఈ గ్రామాన్ని అడుగుపెట్టామంటే ఈ గ్రామ దేవతకు నేను నిజంగా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. నాకు బాగా అనిపిస్తుంది, నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి చిన్ననాటి అని గుర్తొచ్చి. మా నాన్న కళాకారుడు. ఆయన తెలుగు నాటక రంగ పద్యాలు, చత్తారి చంద్రులు, రామయుద్ధం, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆయన తేనాలలో కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నంలో కానీ తిరిగి వేసినటువంటి ఆయన మా నాన్న. వారికి ఈ సభాముఖ్యంగా వారిని ఇక్కడ జ్ఞాపకం చేసి వారికి నేను పాదాల నమస్కారాలు చేస్తున్నాను మా నాన్నగారికి. నిజంగా ఆ రోజులలో తోలు బొమ్మలాట కానీ, డ్రామాలు కానీ, రకరకాలుగా వేసినటువంటి డప్పు మీద నడిపించినటువంటి డ్రామా ఆ రోజులలో డోలకు రెడీ ఉంది. డప్పు మీద ధరించిన నేను ఒక చిర్రతోటి తబలాగా, డోలక్గా దాని మీద వాయించినటువంటి నా గురువు ద్వారా. డప్పు, ఓన్లీ డప్పే. నర్సరాబాద్ నుంచి డ్యాన్స్ పాటలు అంటే డ్యాన్స్ వేసే అమ్మాయిలు కానీ, పాడేవాళ్ళు కానీ అలా డప్పు మీద అంటే ఎంత ఫాస్ట్ కొట్టాలో డప్పు మీద. డోలకు కానీ, తబలా కానీ మన తమ్ముడు కొడుతాడు మంచి హ్యాండ్, తమ్ముడికి మరోసారి హ్యాండ్ సార్. అలాంటి కళాకారులు ఇక్కడ ఉన్నారంటే వారికి నిజంగా ప్రతి కళాకారుడికి ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చిన్న పెద్ద తేడా లేకుండా కళామ తల్లి ఆధ్వర్యంలో వారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. నాకు ఈ డ్రెస్ నేను పొగరు కాదు, కళ ఉందనేది పొగరు ఇవ్వాలి. డ్రెస్ తాత్కాలికం, కళ జీవితాంతం. కాబట్టి దయచేసి ఇలాంటి వారిని మరి మన జాతీయ అధ్యక్షుడు నన్ను గ్రామం నుంచి, జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పంపించినటువంటి మహానుభావుడు, వారికి నేను పాదాలు నమస్కారాలు చేస్తున్నాను. ఈ కళాకారులకు నేను ఒకటే చెప్పాలనుకున్నా సార్, దాన్ని మీరు వెనక్కి తీయాల్సిన అవసరం లేదు. మీకు మా వంతుగా మేము సపోర్ట్ చేస్తాం. వీరిని ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి అన్ని బ్యాచ్లకు మీరు రేపు ప్రోగ్రామ్స్లలో కానీ, రేపు తెలుగు విశ్వవిద్యాలయంలో మనం ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క మీ వల్ల అవుతుంది. ఈ కళాకారులకు ప్రతి ఒక్కరికి వారికి అండ ఏర్పాటు, కళారూపంలో ఎదుగుదల ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి మీలాంటి కళాకారులకు నేను ఒకటి చెప్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. మీకు అసలు ఇలాంటి కళాకారులు నేను మళ్ళీ చిన్నప్పుడు చూసి మరి ఈ రోజు ఒక్క బ్యాచ్ చూసి నేను ఎదుర్కొన్నాను. ఈ రోజు ఇన్ని బ్యాచ్లు చూస్తుంటే నేను అంత ఆనందపడుతున్నా. ఎంత కష్టపడి వచ్చిందో అంత నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. కాబట్టి అయితే ఏమనిందంటే మా నాన్న కోపడకుంటే మా అమ్మ హైట్ ఉంటుంది, మా నాన్న ఇదే హైట్ ఉంటాడు. కోపడకుండా చెప్పేది, చెప్పినప్పుడు పనులు చేసేది. ఎవరైనా ఒకరు వచ్చి నాకు రిపోర్ట్ చేసేది. మా నాన్న రోగుల మధ్య కొత్తగా వరకు ఏం చేసేదంటే డోలక్ బాగా అంద అనగానే మా అమ్మ వచ్చి చల్లబడిపోయింది. మా నాన్న మా అమ్మ మాట్లాడుకోపోయేది, ఇద్దరు మాట్లాడకపోతుంది. నాకు ముగ్గురు కళాకారులు, మా అమ్మ, మా డాడీ, నేను. వీళ్ళిద్దరు మాట్లాడకపోయేది.
మా నాన్న ఏం చేశాడంటే గోడ పెట్టుకొని ఏదో అని చెప్పి ఈయన దగ్గరికి రావాలి కదా, మా అమ్మతో మాట్లాడాలి కదా ఆయన పాడేది. పగలే జగనే కానీ ఈయన కాదు. మా అమ్మ ఏమనేదంటే అక్కడ నుంచి మా అమ్మ ఏమనేదంటే మనసు కూలగా మన తొలగా మా నాన్న పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర అని ఆయన పాడు మా అమ్మ. నిజంగా ఎంత చక్కని గాయకులు వాళ్ళ బ్యాండ్, వాళ్ళ కన్న బిడ్డకు నేను వాళ్ళ గర్వపడుతున్నా. ఇప్పుడు హలో 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 మా డాడీ ఏం చేస్తుంది బయటికి నేను చెప్పారు క్షేత్రంలో నాకు ఇష్టమైన పద్యం, హైలైట్ చేసినటువంటి పద్యం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఢిల్లీ దాకా తీసుకెళ్ళినటువంటి మహాన్ భావుడికి మరొకసారి ఎన్నిసార్లు చేసి పెట్టినా కానీ నాకు ఆయన రుణం నేను తీర్చుకోలేను. వారికి మరొకసారి ప్రాధాన్యం వేసుకోవాలి. కష్టములు పిల్లలు పిల్ల క్షేత్రములు వారణాసిని దర్శించిన చూడు. లో బ్యాటరీ వైర్ మౌత్ వచ్చాడు సార్. హలో 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 వైర్ మౌత్ తగ్గి వాల్యూమ్ తగ్గి. కష్టములు పిల్లలు పిల్ల క్షేత్రములు వారణాసిని దర్శించిన చూడు. భక్తయే భజన్యాసి వారణాసి భక్తయే భజన్యాసి మాకు భావదురిత శాస్త్రవ పరశు వారణాసి స్వర్ణదీపక సంఘాసి వారణాసి పావన క్షేత్రములవాసి దేవి పావన క్షేత్రములవాసి వారణాసి థ్యాంక్ యూ కిషోర్. అద్భుతమైనటువంటి మీ గాత్రంతో మరొకసారి మల్లెలలో విరుమల్లెలు చిరుమల్లెలు చిరుదరహాసంతో చిందించినటువంటి నీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ నీ కళ ఢిల్లీ వరకు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి తాళ్ళ బొద్దుకొల్ల యేసుదాసు గారి బృందం మల్లెల ప్రధాన కథకులు బొద్దుకొల్ల యేసుదాసు, హాస్యం ముద్దకృష్ణ. ఈ కథల్లో హాస్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి, నవరసాల్లో ప్రధానమైనటువంటి హాస్యం చాలా ముఖ్యమైనది. దానిపైనే కథ మోస్తేలకు హలో మళ్ళీ తరపున లైట్ కార్ కూర్చోబోకు, కొంచెం లైట్ కార్ లేకు, అది అటు ఇటు తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది, ఇది వీడియో రాట్లా. సంరక్షక నిరగానమనరింతమయ్యా దివ్యంపరా
అరణ్యానికి వెళ్ళినట్టు పొరుగ తండ్రి గారి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి నాన్న బాబు ఇన్నాళ్ళు నీ యొక్క కోరికలు నీ యొక్క దీవెన కోసమే నేను వేసి ఉన్నానే కుమారా ఒక దీవెన మీ దగ్గర నా కోసం దాసి పెట్టలేదా తండ్రి కుమారా నా దాపులున్నటువంటి దేవుని దీవెనలన్నీ కూడా దాటిపోయినవి మునుముందుగా వచ్చిన వాడు ఎవరో తెలియక ఈ కన్నులు కనబడినటువంటి నన్ను అభాగ్యుడైనటువంటి నన్ను ఎవరో మోసగించారు ఒక దేవునిటే కొడుకు పైన కుమరిస్తున్నానా ఎలుగుతూ ఏడుస్తున్నా ఆ యశావును పట్టుకొని పట్టి పైకి లేపిన ఆ తండ్రి అవునయ్యా కత్తి తోడ నీవు బ్రతకవయ్యా కొడగా ఎప్పుడైతే తండ్రి దేవున అవలసిన ఆ యొక్క ఇక్కడ ఉన్నారనుకో నిన్ను తీసుకెళ్తానికి ఇక్కడ మనకి రక్షక భట్లు ఉన్నారు మనకు అభ్యంతరం లేదు. అవునా రక్షక భట్లు ఉన్నారనుకో రక్షక భట్లు అంటే నీకు అంకష్టమా అమ్మో ఆహాజనం ఆహాజనం ముందు మన భోజనం సంగతి ఏంటని కళాకారులు చేస్తున్నారు అవును కదా అనుకున్న టైం మించిపోయినవి అవును కదా అవునన్నయ్య అలాంటి తరుణంలో మనకి రక్షక భటులు తోడున్నారు కాబట్టి కాస్త ముందుకు వెళ్దాము రే అన్నయ్య రక్షక భటులు అవునయ్యా ఉన్నారు కావా కరెక్టే ఇప్పుడు రక్షక భటుల జోలు నీకెందుకు వచ్చింది ఈ మధ్య నేను గొడవ పడ్డానులే ఎవరితో మా ఊర్లో ఆడవారితో గొడవ పడ్డాను అవునయ్యా కొంచెం అర్జెంట్ పని ఉందమ్మా పంపు దగ్గరికి వెళ్ళి కానీ నీళ్లు పడదాం అనుకుని వెళ్ళాను కుదరదు అన్నారు ఆడవారు ఊరుకుంటారా ఊరుకోరుగా వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు పలానా నన్ను ఇట్లా అన్నాడని కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వారు ఊరుకుంటారా ఊరుకోరుగా ఎక్కడున్నా సరే వీడిని పట్టి బంధించాలి సరసరలు వేయాలని అది గాలిస్తూ ఉన్నారు అనుకోకుండా ఒక రోజు కానిస్టేబుల్ గారికి దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత స్టేషన్ అంటున్నారు కానిస్టేబుల్ గారు అవునైనా వెంటనే ఆలోచన వచ్చింది ఏమని సన్న చిరుజల్లు ఒకటి వస్తుంది వర్షం అదే టైంలో వెంటనే అన్నాను ఏమండి కానిస్టేబుల్ గారు ఏమండి జీవితంలో నాలాంటి దొంగలు మీరు ఎంతో మంది పట్టుకోవాలా అది ఎన్నో ప్రమోషన్లు మీరు కొట్టాలా ఈ వర్షంలో మీరు తడిస్తారంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుందండి ఏమండి మీరు తడవకుండా ఉండాలంటే ఇక్కడే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అక్కడికి వెళ్ళి గొడుగు పట్టుకొస్తానండి కానిస్టేబుల్ గారు అన్నారు అప్ప ఆ కానిస్టేబుల్ గారు ఏమని అబ్బాయి నువ్వు నా బాగే కోరావు త్వరగా వెళ్ళి గొడుగు పట్టుకుని రారన్నారు ఆ గొడుగు కోసం వెళ్ళినటువంటి నేను మళ్ళీ కానిస్టేబుల్ గారు దొరికితే వస్తే ఈసారి గాలింపు చర్యలు ఎక్కువైపోయినాయి మరి అసలే తప్పించుకున్నావుగా అవును కదా బందోబస్తు ఎక్కువయ్యారు బాగా గాలి ఇస్తున్నారు అసత్తుగా దొరికిపోయారు మళ్ళీ అదే కానిస్టేబుల్ గారికి అమ్మను పోయినసారి ఎలా తప్పించుకున్న నడవరా అంటున్నారు వెంటనే ఆలోచన వచ్చింది మళ్ళీ అవకాశం బాగుంది మళ్ళీ వర్షం వస్తూనే ఉంది అన్నయ్యానికి వెంటనే అన్నాను ఏమండి కానిస్టేబుల్ గారు మళ్ళీ వర్షం పడుతుందండి మీ ఆరోగ్యం ఏమవుతుందో ఎన్నో ప్రమోషన్లు కొట్టాలంటే నాలాంటి
దొంగను పట్టుకోవాలంటే మీరు ఎన్నో ప్రమోషన్ కొట్టాలా ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడండి మీరు తడవకుండా ఒక గుడుగు తీసుకుని వస్తాను ఆగండి అనేసరికి కానిస్టేబుల్ అన్నారు అమ్మ దొంగ నిన్ను నమ్మే పని లేదురా మొన్న ఇలాగనే గొడుగు తీసుకొని వస్తున్న అర్ధాంతరంగా బారిపోయావు నిన్ను నమ్మటానికి లేదు ఈసారి నువ్వు ఎక్కడు నేను గొడుగు కోసం పోయేస్తున్నాను ఈసారి కానిస్టేబుల్ గారు వెళ్ళిపోయారు అలా తప్పించుకున్నా కానీ వారి ముందు అంత సాక్ష్యమా కాదు కదా సరస్సులో వేశారు మరి మా నాన్నగారు చూస్తే వ్యవసాయం చేయాలి కదా అవును కదా అంటే మా నాన్నగారు ఒక లెటర్ రాశాడు అబ్బాయి నువ్వు సరస్సులలో ఉండటం వలన మరి వ్యవసాయం నేను చేయలేకపోతున్నాను అని మా నాన్నగారు ఒక లెటర్ పంపించారు ఏది స్టేషన్ లో ఉన్నా స్టేషన్ లో ఉన్న నేను పంపించారు నేను దానికి రిప్లై రాస్తున్నాను ఎలా నాన్నగారు నేను స్టేషన్ లో ఉన్నందుకు మీరు వ్యవసాయం చేయలేను అంటున్నారు మరి నేను దొబ్బుకొచ్చినటువంటి బంగారం వెండి మొత్తం కూడా మన శరీరంలోనే భద్రపరిచా కానీ దాని జాగ్రత్త చూసుకొని రిటర్న్ లెటర్ రాశావు ఆ లెటర్ చూసినటువంటి కానిస్టేబుల్ గారు ఈడెక్కడో ఈడి స్థలంలోనే దాచి ఉంటాడని మా చేను మొత్తం తిరగదీసి వదిలిపెట్టారు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నాం అన్నయ్య ఆడవారి జోలికి పోకూడదు ఆడవారు అమ్మో ఈ రోజు ఆడవారు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు మగవారే ముందుకు పోతున్నారు ఎంతో మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు మరి వేదికను అలంకరించిన పెద్దలు ఉన్నారు మరి ఎంతో మంది ఎందుకంటే ఇప్పుడు వరకు మేము ఆగింది వేసుకోవడం గారు మేము ఆగింది ఇతర అంటే పొరుగు గ్రామాల నుంచి వచ్చిన కళాకారులకు అవకాశం ఇవ్వాలని మీ అందరికి అవకాశం తీసుకొచ్చాం మరి మాకు అవకాశం దొరికింది మరి ఇప్పటి వరకు కూడా జాన్ పుల్లయ్య గారు అంటే మనందరూ తెలుసు మరి వేదిక నుంచి పెద్దలకు తెలియదు మరి జాన్ పుల్లయ్య గారు అంటే 50 సంవత్సరాల చరిత్ర ఆ రోజుల్లో బుర్రకథలు అంటే హరికథలు మరి బుర్రకథలు ఒగ్గు కథలు మరి జంగాలు మరి అలాగనే ఏంటి దాసుళ్ళు ఆ విధంగా ఉండేది దానిలో వాళ్ళంతా చిన్నపిల్లడుగా నాన్నగారు వెళుతూ మరి అక్కడక్కడ చూసుకుంటూ మరి సుందరరావు మాస్టర్ గారి తల్లి ఆలస్యమ్మ గారు మరి బందర్లో వాళ్ళ పిల్లలు చదువుతుంటే మరి గేరా ప్రేమయ్య గారు అని బుర్రకథ రచయితలు వారి పుస్తకాలు తెచ్చి అలా ఎలా ఉంటుందిరా పొల్లయ్య అని చెప్పి నేర్పిస్తే ఆయన ఈ రోజున ఒక వృక్షంగా ఉండి మేమందరం కొమ్మలుగా ఉన్నాము మరి ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున ఈ 14-15 బృందాలు మరి ఈ రోజున జానపుల్లయ్య గారి గురువుగా మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఈ మల్యాల్లో నిర్వహించడం గర్వకారణంగా ఉంది మరి అవకాశం ఇచ్చిన మరి లక్ష్మీకాంతం గారు గౌరవనీయులు ఈ మరి అలాగే అధ్యక్షులు అందరూ కూడా మా ఉదయపూర్వ నమస్కారం యేసుదాస్ గారి బృందం అద్భుతమైనటువంటి ప్రదర్శన బొద్దుకోళ్ళ బృందం ఎలా ఉందంటే నాటుకోళ్ళ లాగుంది అద్భుతం గ్రేట్ థ్యాంక్ యూ అన్నయ్య పొందవలసిన దీవెన పొంది తల్లి చెప్పిన మాట ప్రకారంగా ఏదైనా దుర్గ స్థలముల కొన్ని దాటిన మేనమామలు చేస్తానికి పదనాభానికి పారిపోతున్నాడు వచ్చే సమయంలో బ్రతుకోకపోయింది అంటే చెగడ పడిపోయింది యాదబాబు ఆ రాత్రి ప్రయాణం చేయలేక అక్కడే మోకాలు వేసి దేవుని ప్రార్థిస్తున్నాడు దేవా మా తల్లి చెప్పిన రీతిగా మా అన్నయ్య పొందవలసిన దీవెనలు నేను పొందాను 16 వెళ్ళానా
కానాడు దేశంలో ఉన్నానా గారణ్యంలో ఉన్నాను. ఇప్పుడు నా దారి ఏ దారి? ఏ దారి లేనప్పుడు ఈ రాత్రి నువ్వే నాకు తోడుగా ఉన్నావు అని చెప్పి యాత్రను వాకరించి దేవుని ప్రార్థిస్తున్నాడు. దేవా దేవుని ప్రార్థన చేసి పడుకున్నాడు. నిద్రిస్తున్న యాకోబునకు దైవ దర్శనం కలుగుతుంది అని ఆకాశంలో దైవ దర్శనం కలిగి లేదు. ఇప్పటి వరకు నాతో మాట్లాడిన ఎవరు? ఇది మామూలు స్థలం కాదు, పరలోకపు గదిని, పరిశుద్ధ స్థలం. అది ఏ స్థలం? అది కళాకార స్థలం, అది రంగస్థలం. రంగస్థలం మంగమ్మ మంగమ్మ. ఓకే, థ్యాంక్ యూ. మంచి చక్కటి ప్రదర్శనతో చివరగా అందరినీ ఆలరించినటువంటి మీ బృందం పాలించమో దేవా
హో